నల్గొండలో పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిండ్రు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శివాజీనగర్, పద్మనగర్ కాలనీల్లో పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండ్రు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు మంత్రి. శివాజీనగర్ పార్కు అభివృద్ధికి 2 కోట్లు, పద్మనగర్ పార్కుకు 1 కోటి వెచ్చించినట్లు మంత్రి తెలిపిండ్రు. మున్సిపల్ పరిధిలోని అన్ని పార్కులను సుందరీకరించి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని స్పష్టం చేసిండ్రు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత సన్నిహితులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మాన్యశ్రీ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గడిచిన 10 సంవత్సరాల కాలం నుండి ఈ నల్లగొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతూ మీరు చెప్పిన మాట ప్రకారం నా అభ్యర్థిని ఇక్కడ మంచి మెజార్టీగా గెలిపితే మీకు 2 చేతులకి నమస్కరిస్తూ మీ ద్వారా పద్మావతి గారి ద్వారా పట్టణంలో అందరు మేధావులకు, అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని మహానగరంగా తీర్చిదిద్దాలని నా సంకల్పానికి మెజార్టీ ఇచ్చి నాకు ఇవాళ కార్పొరేషన్ మా అభ్యర్థి చైతన్య శ్రీనివాసరెడ్డి గారిని ఈ రోజు మేయర్ పీఠం నడిచినందుకు పట్టణ ప్రజలందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మాటిస్తూ ఇవాళ పద్మావతి గారిని పార్కుని మీరు 2 మాసాల్లో చూస్తారు, మీరే గుర్తుపట్టారు. మా దగ్గర కంప్యూటర్లు ఉన్నాయి, రూల్ కలెక్టర్ గారు చూసి ఇప్పుడు ప్రెజెంటేషన్ కన్సల్టెంట్ కూడా వచ్చిండు. ఆ పార్క్ ని ఇప్పుడు మధ్యలో ఉన్న రూమ్ కూడా తీసేస్తాం. మీరు ఎవరైనా డిస్టర్బ్ చేయకరి, మీకు ఏం కావాలి అన్ని వసతులు ఉంటాయి. అందులో పార్క్ లో కూర్చుందంటే అదే ఇంటికంటే ఎక్కువ పార్కే మంచిగా ఉందా, ఇందే ఒక గంట కూర్చోవాలనిపిస్తుంది. ఆ విధంగా తయారు చేస్తున్నాం దాన్ని. మేము అనుకునేటంటే టెంపుల్ తో పాటు పక్కకున్న హాల్ కట్టి కూడా మినీ హాల్ కూడా కట్టడం జరుగుతుంది. ఇవన్నీ చేసుకుంటూ డ్రైనేజ్ సమస్యలు కూడా దాంట్లో కలపాలని చెప్పింది, దాన్ని కూడా కలపాలని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇదే కాదు, ఇక్కడ పేదవాళ్ళు ఉన్నా ఎవరన్నా ఉన్నా మీ దృష్టికి వస్తే తప్పకుండా శ్రీనివాస కాలనీ కానీ అక్కడ ఒక రోడ్డు సమస్య ఉంది, అది కలెక్టర్ గారు, మేయర్ గారు, కృష్ణారెడ్డి గారు విషయం పరిష్కరిస్తారని. ఎందుకంటే అక్కడ రోడ్డు 6 సంవత్సరాలకు చాలా రోజులు డిస్ప్యూట్ కానీ దాన్ని కూడా పరిష్కరించాలని వారికి ఆదేశాలు ఇస్తూ కలెక్టర్ గారు కూడా మా జిల్లా వాస్తవుడే. మీ అందరికీ మళ్ళీ మాటిస్తున్నా, ఈ రోజు పార్క్ అభివృద్ధి కోసం వచ్చినాం. నాకు ఎంత బాధ అనిపించింది అంటే బాబా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. మన రమేష్ ఇంటికి పోయి కొంత రౌడీలు ఇంటి మీద దాడి చేసి తింటూని మరణం చూడకుండా రమేష్ను కొట్టడం నిజంగా కూడా నేను ఎప్పుడైనా 30 ఏళ్లలో చూసినాను. కొట్టంగా కానీ దాదాపు మినిస్టర్ అయి కూడా 26 ఉన్నాయి. ఒక పోలీస్ స్టేషన్ మీద ఒకరి మీద కేసు పెట్టాడు కానీ ఒకరిని కొట్టడం కానీ ఎవరైనా నా దగ్గరికి వస్తే 1,00,000 రూపాయలు లేదు, నా కొడుకు బాగాలేదు, నా బిడ్డను సైకి అని చెప్తే సాయం చేస్తే తప్ప కొట్టుడు అలవాట్లేదు. నాకున్న బలానికి బలగానికి నేను కాలనీకి సంబంధించినటువంటి పార్క్ ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు మేయర్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనకు తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంబి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆలేరు ఎమ్మెల్యే మరియు విప్ బీర్ల ఐలయ్య గారికి, డిప్యూటీ మేయర్ గారికి, 38 and 39 డివిజన్ కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి, అట్లాగే ఆర్డీఓ గారికి, ఏసీఎల్బీ గారికి అండ్ ఎస్పీ గారికి అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి అండ్ పట్టణ ఈ కాలనీ వాసులకి, అట్లాగే చిన్నారులకి, విద్యార్థులకి, మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో నల్గొండ పట్టణానికి మనం అందరం కూడా మనకు సేదతీరే ఒక ముఖ్యమైనటువంటి ఒక వేదిక, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈజ్ పార్క్స్. సో ఈవినింగ్ సాయంత్రం అవగానే మనం సేదతీరడానికి మనకు ఉన్నటువంటి ఈ పార్క్ స్థలంలో ఫస్ట్ మనము కార్పొరేషన్ అవగానే సో గౌరవ ఆర్ఎంబి మినిస్టర్ గారు వారి యొక్క ఆదేశాలతోటి మనం ఈ పార్కుని అభివృద్ధి కోసం ఈ రోజు మనము ఫస్ట్ ప్రోగ్రామ్ సార్ మన కార్పొరేషన్ లో మనకి ఇక్కడ రావడము మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. సో ఈ పార్కుని అభివృద్ధి చేయడానికి, అట్లాగే ఈ టౌన్ లో ఉన్నటువంటి అన్ని పార్కులని కూడా ఒక అభివృద్ధి పరచడానికి కూడా ప్రణాళికలు అనేది మనం రూపొందించడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో మనందరికీ ఇదంతా కూడా ఈ పార్క్ అనేది వన్స్ డెవలప్ అయిన తర్వాత ఈ కాలనీ యొక్క అసోసియేషన్ కానీ వారి ప్రెసిడెంట్ కానీ దాన్ని స్వీకరించి ఎప్పటికప్పుడు ఈ పార్క్ ని మెయింటెనెన్స్ లో వారు కూడా భాగస్వాములు అయ్యి ఈ పార్క్ మనదే అని చెప్పి మీరు కూడా మెయింటెనెన్స్ లో భాగస్వాములు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే మీరు మొన్న చూస్తే మనకు ఎలక్షన్ కంటే ముందు కూడా మనకు సార్ మనకి బుట్టగూడ హై స్కూల్ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాము.
సో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి ఆ స్కూల్ ని మనం నిర్మించుకొని పేద విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించడానికి ఏదైతే మన గౌరవ ఆర్మీ మినిస్టర్ గారు చేసిన సంకల్పం ఉందో అది మన నల్గొండ ఉన్నటువంటి అన్ని జిల్లాలు, మన జిల్లాలో ఉన్నటువంటి మన ఈ జిల్లా కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది గుర్తింపు పొందింది. సో ఈ నాణ్యమైన విద్య అండ్ అట్లాగే పట్టణంలో ఒక సహృదమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా కార్పొరేషన్ అనగానే మనకు ఇక్కడ శానిటేషన్ అండ్ అట్లాగే హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో శానిటేషన్ విషయంలో కూడా మనం అందరం కూడా ఏదైతే మనము చెత్త బయట పబ్లిక్ ప్లేసెస్ లో వేయకుండా అట్లాగే గాల్వే మెజరబుల్ పాయింట్స్ అనేవి నల్గొండ కార్పొరేషన్ లో పార్క్ అభివృద్ధి కోసం ఇచ్చిన మొదటి రోజే మాటిచ్చి ఇక్కడ ఇప్పుడే ఒక పార్కు అక్కడ చేసుకోవడం, ఇక్కడ రెండో పార్కు వేణుగోపాల్ రెడ్డి గారి కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పార్కు కోటి పాత్ర అభివృద్ధి చేసుకోవడం చాలా సంతోషం. మంత్రివర్యులు నల్గొండ అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో నిజంగా కూడా ఇక్కడ నల్గొండ తెలంగాణని ఒక మోడల్ గా తయారు చేస్తారని ఏదైతే మాట ఇచ్చిందో గెలిచిన 2 రోజులు వచ్చి ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషం. ఇంకా చాలా మంది గెలిచిన ఆ ఉత్సాహం మనకు దగ్గరికి 10 రోజులు శ్రమించి అందరూ కష్టపడి ఏం కార్పొరేటర్ కాకుండా ప్రతి వారు వాళ్ళే కార్పొరేటర్ అనుకొని ఎంతో భారం జరిగినా కానీ ఓర్చుకొని మన విజయానికి భారీ మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.